నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో అమిత్ షా వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం. అంగరంగ వైభవంగా లక్ష్మీనారాయణ హోమం, శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులచే నిర్వహణ. జమ్మూ కాశ్మీర్లో లోయలో పడిన బస్సు, 21 మంది మృతి, 57 మందికి తీవ్ర గాయాలు. ఘనంగా శ్రీ మహాగురుస్థాన్ ప్రథమ వార్షికోత్సవం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తులకు అన్నదానం. ఐసెట్లో ఆదిత్య డిగ్రీ కళాశాలకు ర్యాంకుల పంట, ర్యాంకర్లను అభినందించిన సుగుణారెడ్డి, గంగిరెడ్డి. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన సతీమణి సోనాల్ షాతో కలిసి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అమిత్ షాకు శ్రీహరి ప్రసాదం చిత్రపటాన్ని ఈవో ధర్మారెడ్డి అందజేశారు. నిన్నటి వరకు దేశంలోని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన హోంమంత్రి ఎన్నికల ప్రచారానికి తుది గడువు ముగియడంతో తిరుమలకు విచ్చేశారు. ప్రజలందరిపైన ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి బయలుదేరి వచ్చారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాజమహేంద్రవరం జమీందారు మెట్టపై నారాయణాద్రి, అంచనాద్రి, శేషాద్రి అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో వెంచేసి ఉన్న శ్రీ భూనీళ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా లక్ష్మీనారాయణ హోమం జరిగింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి శ్రీ భూనీళ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. చతుస్నానార్చన అనంతరం వేద మంత్రాలతో లక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు. గోవిందనామస్మరణలో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు భారీగా తరలివచ్చి లక్ష్మీనారాయణ హోమాన్ని సందర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. అక్కడి నుంచి భూనీళ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఊరేగింపుగా గోదావరి పుష్కరాల రేవుకి తీసుకుని వచ్చి అక్కడ చక్రస్నానం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కరుణ కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించామన్నారు. ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులందరికీ కూడా చూపిస్తారు. దయచేసి ఎవరు కూడా మీద పడిపోతామా, తోసుకోవద్దు. తక్కువ మంది ఉన్నాం కదా, మీద పడిపోకుండా దగ్గర దూరం నుంచి కొంచెం దారిస్తే, స్వామి రావడానికి కొంచెం దారిస్తే అందరి దగ్గరికి వస్తారు.
అమ్మ మీద పడకండి జాగ్రత్త పక్కన దారి ఇవ్వండి ఆయనకి దారి ఇవ్వండి. దారి ఇచ్చండి. సురేష్ మా భక్తులు ఎవరో కూడా మాట్లాడద్దు. జరిగే పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రశాంతంగా సేవించుకోండి. శుచిగుణం నిక్షిప్యామి దర్భానత్ర నిక్షోం ఏకం భాగ్యం ఏకం ఆహండి ద్వే త్రీణి చతుర్వేణ పక్క జరగండి అమ్మా. ప్రదక్షిణ జరుగుతుంది. యాగశాల ప్రదక్షిణ పక్క జరగండి. కానీ ముందు స్వాములు యజమానులు చేసేస్తారు. గ్రహాణ స్వాహ గ్రహాణ స్వాహ సర్వపదారాం గ్రహాణ స్వాహ ఓమాయా విఘ్నే భూర్భువస్వ స్వాహ. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 21 మంది మరణించగా 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 9 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. జమ్మూ పూంచ్ జాతీయ రహదారిపై చౌకీ చోరా బెల్ట్ టుంగి మోడా వద్ద యాత్రికుల బస్సు అదుపు తప్పి 150 అడుగుల లోతున లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సులోని వారంతా హర్యానాలోని కురుక్షేత్ర, ఉత్తరప్రదేశ్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. యూపీలోని హద్రాస్ నుంచి యాత్రికులతో జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా పవనీ ప్రాంతంలో గల శివఖోరి గుహాలయానికి బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృంద సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. లోయలో పడిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీసి అఖ్నూర్లోని సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు జమ్మూ కలెక్టర్ ఎక్స్లో వెల్లడించారు. ప్రమాదకర మలుపు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న కారును తప్పించబోయిన సందర్భంగా ప్రమాదం జరిగిందని బాధితులు వెల్లడించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు లేరని పోలీసు అధికారి స్పష్టం చేశారు. బస్సులో సుమారు 80 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. సైనికులు, పోలీసులు, స్థానికులు తాళ్ల సహాయంతో మానవ గొలుసుల్లా ఏర్పడి మృతదేహాలను, గాయపడిన వారిని లోయ నుంచి పైకి చేర్చారు. బస్సును పైకి తీసుకువచ్చేందుకు సైన్యం క్రేన్లను ఉపయోగించింది. ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. अच्छा ठीक है, अभी आए थे कहाँ जा रहे थे? हम जाते शिवकोरी कुरुक्षेत्र से आ रही थी अभी फिलहाल में गाड़ी। अच्छा रात को कल रुके थे कुरुक्षेत्र, अच्छा फिर उसके बाद शिवकोरी जाना था, फिर वैष्णो देवी जाते। अच्छा 10-12 दिन का टूर था हमारा। अच्छा 10-12 हाँ, सारे गांव के बंदे हैं, रिश्तेदार वगैरह जो भी है, मतलब कौन से गांव के? जो नया गांव पड़ता है जिला अलीगढ़ और तहसील इगलास, पोस्ट जवार। अच्छा इगलास। हाँ, थाना इगलास ही पड़ता है अपना। इगलास में है। हाँ जी, तो कितने लोग थे वहाँ पे बस में? 60-70 आदमी के आसपास थे सर। सारे एक ही गांव के हैं? हाँ अच्छा शिवखोड़ी आप जा रहे थे, फिर वैष्णो देवी जाना? हाँ, फिर वैष्णो देवी जाना। क्या एग्जैक्टली यहाँ पे क्या हुआ जब? एग्जैक्टली सर देखो, ऊपर से गाड़ी आ रही थी यहाँ से, ठीक है ना। अब उसने गियर डाउन किया था। अच्छा थोड़ा ढलान भी दिखा। हाँ, ढलान था, उसने दबा दी क्लच और गियर डाउन हो नहीं पाया और ज्यादा स्पीड बढ़ गई। यहाँ से एक गाड़ी आई थी मारुति वाले, उस पर कट नहीं पाया, उसने डायरेक्ट इसमें कुदा दी। अच्छा सीधे? हाँ, मैं गेट पे खड़ा हुआ था तो मैं यूँ कूद गए और फिर रखते हुए नीचे चला गया था। अच्छा आप पहले ही बाहर मतलब मैं गेट पे खड़ा हुआ था, जी बैठे हुए थे गेट के सामने। अच्छा 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 हम 2 जने थे। तो आप पहले बाहर गिर गए? हाँ, मैं इस पर कूद गया था मैं तो। अच्छा अच्छा फिर यहाँ सारा ये जो रेस्क्यू वगैरह सब चला? हाँ जी, उसके बाद मतलब अब सबको हॉस्पिटल ले जाया? हाँ, सबको हॉस्पिटल लेकर गए। हमने ये चीड़ का पेड़ है इससे जाके टकराया और उससे नीचे गिरा, ज्यादा हाइट भी नहीं है, गिरा है, बट सिंस इम्पैक्ट ऐसा था
इससे इसमें इंजरीज और कैजुअलिटीज इसमें हुई हैं। तो अब जल्दी ही रेस्क्यू शुरू हो गया था। रेस्क्यू हमारा विद इन फ्यू मिनट शुरू हो गया था। हमारी टीमें मौके पे थी, डिस्ट्रिक्ट पुलिस थी, SHO, DSP थे, हमारे DSP ट्रैफिक, DTI, एडिशनल SP साहब, इन सारे मौके पे इमीडिएटली विद इन 10-15 मिनट्स वी वर ऑन द स्पॉट। आर्मी की टीम्स भी हमने कॉल कर ली, मेडिकल भी इमीडिएटली आ गया और वी वर एबल टू रेस्क्यू एंड शिफ्ट। अभी विद इन नो टाइम द रेस्क्यू हैड स्टार्टेड और अभी देखिए आप कि पूरा हमने यहाँ से इंजर्ड को शिफ्ट करके हॉस्पिटल भिजवा दिया। तो सर अभी तक कुछ नंबर्स आ रहे हैं, कितनी इंजर्ड है, कितना क्या? अभी वो हॉस्पिटल से ही अगर बेटर रहेगा कि वहाँ से सर्टिफिकेट आ जाए कि हाउ मेनी आर डेड, हमारा उसमें कमेंट करना वुड नॉट बी नाइस। वी हैव शिफ्टेड एवरीबॉडी। अब उसमें कितने डेड हैं कितने नहीं है, आई थिंक द CMO और द मेडिकल अथॉरिटीज आर दी केयर हॉस्पिटल वहाँ चल रहा है और लखनऊ में। प्लस हमने यहाँ से जम्मू तक का GMC का रूट मेंटेन रखा है, हमारे ऑफिसर्स लगे हैं ट्रैफिक के और पूरा GMC हमने पहुंचवाए हैं। एम्बुलेंसेज यहाँ से सीधा जा रही हैं और दे हैव ऑलरेडी रीच दी GMC और वो रेस्क्यू ऑपरेशंस का चल रहा है। స్థానిక విఎల్పురం ఆల్ బ్యాంక్ కాలనీ అనాస ఆదినారాయణ గార్డెన్స్ లో వెంచేసి ఉన్న శ్రీ మహాగురు నరేంద్రనాథ యోగేశ్వర స్వామి ప్రసన్న శ్రీక్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సాయిబాబా వారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. మహోన్నతమైన విశేషమైన సువిశాలమైన అత్యుత్తమ పూర్తి దక్షిణ కరావళి వాస్తు సాంప్రదాయాలతో పూర్తి శిలామయంతో ఈ శ్రీక్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ నిర్మాణం చేయడం జరిగింది. ప్రథమ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రార్థన, పుణ్యాహవచనం, శ్రీ మహాగణపతి హోమం, నవకలశ పూజ, ప్రధాన హోమం, హోమ కలశాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మహాపూజ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. దక్షిణ కర్ణాటక జిల్లా పొలలి సుబ్రహ్మణ్య తంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీక్షేత్రం మహాశ్రీ మహాగురుస్థాన్ నిర్వాహకులు ఆర్ శివనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి జయదుర్గాదేవి అమ్మవారిని, శ్రీ సాయిబాబా వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివనారాయణ మాట్లాడుతూ ఆ బాబా అమ్మ దయతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఇదే సమయంలో నిత్య అన్న సంతర్పణ, కళ్యాణోత్సవం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీ మంగళ అక్షయధామం పేరుతో మల్టీ యూటిలిటీ డైనింగ్ ప్రోగ్రామ్ హాల్ నిర్మాణానికి సంకల్పించామన్నారు. కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి వడయార్ మాట్లాడుతూ ఈ శ్రీక్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ ఆలయం మరింత ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షించారు. ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ತಂತ್ರಿ ಪೊಳಲಿ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನ ಕಳೆದ ವರ್ಷ ದೇವರ ಅನುಗ್ರಹದಿಂದ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿ ಈ ವರ್ಷ ಪ್ರತಿಷ್ಠಾ ವರ್ಧಂತಿ ಉದ್ದೇಶವಾಗಿ ಭಕ್ತರಿಗೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಬೇಕೆಂಬ ಸಂಕಲ್ಪ ಇಟ್ಟುಕೊಂಡು ಮೊನ್ನೆ ಆಯಿತು ಸತ್ಕರ್ಮವನ್ನು ದೇವರಿಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡಿದ್ದೇವೆ. ನಿನ್ನೆ ದಿವಸದಲ್ಲಿ ದುರ್ಗಾ ಪೂಜೆ ಹಾಗೆ ವಿಶೇಷವಾಗಿ ಈ ದಿವಸದಲ್ಲಿ ಬಿಂಬೋಪಾದಿಯಲ್ಲಿ ಸಾನ್ನಿಧ್ಯ ವೃದ್ಧಿಯ ಉದ್ದೇಶವಾಗಿ ಕಲಶಾಭಿಷೇಕ, ಪ್ರಸನ್ನ ಪೂಜೆ ಹಾಗೂ ಎಲ್ಲರಿಗೂ ಒಳಿತಾಗಬೇಕೆಂಬ ರೀತಿಯಲ್ಲಿ ಅನ್ನದಾನವನ್ನು ಕೂಡ ಮಾಡಿದ್ದಾರೆ. ಮಾಡಿದಂಥ ಸೇವೆಯಿಂದ ದೇವರು ತೃಪ್ತರಾಗಿ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಬರ್ತಕ್ಕಂಥ ಸಮಸ್ತ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಆದಿಭೌತಿಕ ತಾಪತ್ರೆಯ ಪರಿಹಾರ ಮಾಡಿಕೊಂಡು ಈ ಕ್ಷೇತ್ರ ಆದಷ್ಟು ಒಳ್ಳೆ ರೀತಿ ಬೆಳಗಬೇಕು. ಹಾಗೆ ವಿಶೇಷವಾಗಿ ಪ್ರತಿದಿನ ಅನ್ನದಾನ ಮಾಡಬೇಕೆಂಬ ಉದ್ದೇಶಗೊಂಡ ಒಂದು ಒಳ್ಳೆ ರೀತಿಯ ಸತ್ಕಲ್ಪ ಇಟ್ಕೊಂಡು ಶ್ರೀಮಂಗಳ ಅಕ್ಷಯಧಾಮ ಎಂಬಂಥ ಅದನ್ನು ಆರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಅದು ಕೂಡ ಬರುವ ವರ್ಷದೊಳಗೆ ದೇವರಿಗೆ ಅರ್ಪಣೆ ಆಗುವಂಥ ಯೋಗ ಭಾಗ್ಯನ ಅವರಿಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿಕೊಟ್ಟು ಮುಂದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬಂದು ಯಾರ್ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಅವರೆಲ್ಲ ಕಷ್ಟಗಳಲ್ಲಿ ಪರಿಹಾರ ಆಗಿ ಇಷ್ಟಾರ್ಥವನ್ನು ಆ ಮಹಾಮಾತೆ ಹಾಗೂ ಪರಿವಾರ ದೇವರು ಅನುಗ್ರಹ ಮಾಡಿ ಅಂತೇಳಿ ದೇವತಾಸನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. శ్రీమాత్రే నమః. శ్రీక్షేత్రం శ్రీ మహాగురుస్థాన్ స్వామి యొక్క క్షేత్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విశేషంగా పూజాది కార్యక్రమాలు జరిగి అమ్మవారికి అఖండ హారతులతో అమ్మవారి యొక్క వైభవపేతమైన సేవార్చన అయ్యి అఖండ అన్న ప్రసాదం వితరణ జరిగి ఈరోజు భక్తాదులందరికీ నిత్యాన్న ప్రసాదం కోసమని స్వామివారిది మంగళ అక్షయధామాన్ని సంకల్పం జరిగింది. ఈరోజు కేరళ నుంచి, మంగళూరు నుంచి పొరలి తంత్రి గారిన మంగళూరు నుంచి వచ్చారు. అమ్మవారి పూజాది కార్యక్రమానికి మళ్ళీ దీన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వార్షికోత్సవం సందర్భంగా మనందరి రాజమండ్రి పరిసర ప్రజలందరినీ కూడా ఆశీర్వాదం చేయడం కోసం స్వామి పంపించినటువంటి సేవాది భక్తాదులు వీళ్ళందరూ. స్వామి అనుగ్రహం ఇంతే భక్తాదులందరూ అమ్మవారి సేవలో తరించాలని అందరి సాయం సహకారంతో ఇంత వైభవపేతమైన సేవార్చన చేసే బలగం అమ్మవారిని ఎప్పుడు కోరుతూ వెళ్తాం. చాలా సంతోషం. మీరందరూ అమ్మవారి సేవలో ఎప్పుడు ఉండాలని, స్వామి ప్రసాదం ఎప్పుడు మనందరికీ సుభిక్షంగా దొరకాలని, ఆ ప్రసాదమే మనందరికీ రక్ష అవ్వాలని స్వామిని అమ్మని ప్రార్థన చేస్తాం. ఇది తాతయ్య గారు ఇచ్చిన స్థలంలో చెల్లి కోరుకున్నట్టు విధంగా ఈ గుడి నిర్మాణం జరిగింది. ఇదంతా పూర్తి కేరళ వాస్తు సాంప్రదాయంలో మా గురుగారు మంగళూరు గురు నరేంద్రనాథ్ యోగేశ్వరేశ్వర స్వామి ఆజ్ఞతో, ఆయన అనుగ్రహంతో, ఆయన పర్యవేక్షణలో
ఇదంతా జరిగింది. వారిని వీరు పురమాయించి ఇక్కడ క్షేత్రంలో ఆంధ్రాలో ఈ దక్షిణ కర్ణాటక జిల్లాలో ఉండే ఒక క్రమం ఇక్కడ నిజవాద దేవుడి యొక్క సేవ జరగాలని, ఆ క్రమంలోనే ఈ దేవస్థానం ప్రతిష్ఠ అవ్వాలని వీరిని పంపించి గత సంవత్సరం మే 29 మొదలు జూన్ 2 వరకు విశేష కార్యక్రమం చేసి అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. ఇదంతా కేరళ వాస్తు సాంప్రదాయంలో ప్రతిష్టాపన జరిగినటువంటి క్షేత్రం. గురుస్థాన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, విశేష కార్యక్రమాలన్నీ చాలా 2 రోజులు బట్టి అత్యంత వైభవంగా జరిగాయి. అట్లాగే ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరగాలనేటువంటి సంకల్పంతో ఈరోజు శంకుస్థాపన జరిగింది. అది అందరి సహకారంతో అక్కడ అన్నదాన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ క్షేత్రం గురించి రాజమండ్రి పుర ప్రజలకు చాలామంది తెలియదు. ఈ క్షేత్రం దర్శిస్తే ఉండేటువంటి ఇది అనేటువంటిది, ప్రావీణ్యం అనేటువంటిది చూస్తే ఈ శిల్పకళ కానీ ఇంకోటి కానీ అసలు కేరళ వాస్తు సాంప్రదాయంలో ఇదంతా చేస్తారు. అక్కడ బాబా విగ్రహం ఉంటుంది. ఆ బాబా విగ్రహం కూడా అది షిరిడీలో ఎవరైతే తయారు చేశారో ముంబైలో, వాళ్ళ మనవడి చేత ఆ విగ్రహాన్ని ముంబైలో తయారు చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది రాజమండ్రి ప్రజలందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంగా తయారవుతుందని ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర స్థాయి ఐసెట్ 2024 పరీక్షా ఫలితాలలో ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు 10 లోపు 3 ర్యాంకులు, 100 లోపు 22 ర్యాంకులు, 1000 లోపు 95 ర్యాంకులతో విజయ దుందుభి మ్రోగించడం పట్ల ఆదిత్య విద్యాసంస్థల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న కళాశాల సెమినార్ హాల్లో ర్యాంకర్లను అభినందించారు. ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణమని డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి పేర్కొన్నారు. కళాశాల ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నిర్దిష్టమైన ప్రణాళిక, అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల ఉత్సాహంతోనే ఈ ర్యాంకులు సాధించామన్నారు. రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన విద్యార్థి బి కార్తీక్, 6వ ర్యాంకు ఎస్ దశరథరామరెడ్డి, 8వ ర్యాంకు పి అనుపమలను ప్రత్యేకంగా అభినందించారు. ఆదిత్య ర్యాంకులతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 52 ఎంఎన్సీ కంపెనీలలో 10,140కి పైగా ఉద్యోగాలు సాధించి అరుదైన ఘనత సాధించారన్నారు. అకాడమిక్ డైరెక్టర్ వివిఎల్ నాయుడు, సిఆర్డి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్స్ సిహెచ్ ఫణికుమార్, ఎస్ఎన్ రెహమాన్ మాట్లాడుతూ, లక్షల మంది పోటీ పడిన ఐసెట్లో తమ విద్యార్థులు అద్భుత విజయం సాధించారన్నారు. ఎల్ యశ్వంత్ సాయిరామ్ కుమార్ కు 19వ ర్యాంకు, కె నాగదుర్గా ప్రసాద్ 27వ ర్యాంకు, ఏ తరుణ్ ఆదిత్య శ్రీవర్ధన్ 28వ ర్యాంకు, బి శ్రీకాంత్ 33వ ర్యాంకు, కేడిఎన్ నిఖిత 39వ ర్యాంకు, సిహెచ్ దేవి శైలజ 43వ ర్యాంకు, కె శ్రీ సాయి వినయ్ 58వ ర్యాంకు, ఎన్ నితిన్ సాగర్ 62వ ర్యాంకు, పివిఎల్ దివ్య 63వ ర్యాంకు, ఏ ఐజాక్ బాబు 64వ ర్యాంకు, కె లక్ష్మీ ప్రసన్న 69వ ర్యాంకు, ఏ మానసప్రియ 71వ ర్యాంకు, వి ధరణి 73వ ర్యాంకు, బి నయన 74వ ర్యాంకు, పిఎస్వి అవినాష్ 77వ ర్యాంక్, ఎంవి సుజాత 83వ ర్యాంక్, డి మణిసాయి 88వ ర్యాంక్, బిఎం ఉదయ సాత్విక్ 93వ ర్యాంక్, వై సత్య 94వ ర్యాంక్ సాధించారు. 24 ఐసెట్ ఎగ్జామినేషన్లో ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎంబీఏకి, ఎంసీఏకి సీట్లు ఇచ్చేటటువంటి పోటీ పరీక్ష. ఇందులో స్టేట్లో 1100 కాలేజీలు ఉంటే ఒక్క రాజమండ్రి ఆదిత్య కాలేజీకి 100 లోపు 3 ర్యాంకులు వచ్చాయి. అదే కాకుండా ఆదిత్య కాలేజీలకు 10 లోపు 3 ర్యాంకులు, 50 లోపు 9 ర్యాంకులు, 100 లోపు 24 ర్యాంకులు, 1000 లోపు 97 ర్యాంకులు సాధించడం అంటే ఇది మామూలు విజయం కాదు. ఇది విద్యార్థి యొక్క సమిష్టి కృషి, అధ్యాపకుల యొక్క కృషి, మేనేజ్మెంట్ ఆలోచన, ఇవన్నీ కలగలిపితేనే వస్తాయి. ఈ పోటీ పరీక్షలకు ప్రత్యేకం మా శేషారెడ్డి గారు సిలబస్ ఫ్రేమ్ చేయించి, పుస్తకాలు రాయించి, అవి ప్రింట్ చేయించి విద్యార్థులకు ఇస్తారు. రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు, డిగ్రీ రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు వీటికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇంచుమించుగా మా దగ్గర డిగ్రీలో చేరాడంటే 2 డిగ్రీలు తయారవుతున్నట్టు అనమాట విద్యార్థి. ఓ పక్కన పోటీ పరీక్షలకు, మరో పక్కన డిగ్రీకి. ఇటువంటి కార్యక్రమం మరి ఒక ఆదిత్యలోనే జరుగుతుంది. ఇది మరి ఎక్కడా లేదు. ఎందుకంటే టాప్ స్టేట్లో స్టేట్ 2nd ర్యాంక్, అలాగే స్టేట్ 6th ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్, అంటే టాప్ 10 లోపు 3 ర్యాంక్స్ రావడం జరిగింది. అలాగే టాప్ 100లో చూసుకున్నట్టయితే కనుక 22 ర్యాంక్స్ వచ్చినాయి. టాప్ 1000లో చూసినట్టయితే కనుక 95 ర్యాంక్స్ కైవసం చేసుకోవడం జరిగింది. సో
ఈ కాలేజ్ లో మనకు చాలా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే దట్టు సో మెనీ ఐసెట్ ర్యాంక్స్ వచ్చి ఇదంతా కేవలం ఈవినింగ్ బ్యాచ్ అండ్ సిఆర్టీ కోచింగ్ ఆఫ్ ఆదిత్య. దేవకి నందన వాసుదేవ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, ఇందులో కథ కథనం వినూత్నంగా ఉంటుందని చిత్ర హీరో అశోక్ గల్లా, దర్శకుడు అర్జున్ జంధ్యాల, నిర్మాత బాలకృష్ణ సోమినేని చెప్పారు. సినిమాలో ఒక కీలకమైన పాటను స్థానిక శివజ్యోతి థియేటర్లో అభిమానుల సమక్షంలో చిత్ర బృందం విడుదల చేసింది. హనుమాన్ సినిమాకు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసిన ప్రశాంత్ వర్మ అందించిన కథతో అశోక్ గల్లా కథానాయకుడిగా, మానస వారణాసి హీరోయిన్గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న దేవకి నందన వాసుదేవ చిత్ర యూనిట్ రాజమహేంద్రవరం నగరంలో సందడి చేసింది. అనంతరం హోటల్ షెల్టౌన్లో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ గల్లా మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులతో ఆయన పుట్టినరోజున రాజమండ్రిలో పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇది మా సినిమాయే. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ వస్తున్న తరుణంలో తెలుగుదనం పుష్కలంగా ఉండే విధంగా ఈ సినిమా రూపొందుతోందన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ గుడా 369 సినిమా చేసిన తాను అశోక్ గల్లాతో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా నటీనటులు, సంగీతం అన్ని చక్కగా కుదిరాయని తెలిపారు. సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియా మాట్లాడుతూ ఈ ప్రాంతంలోనే బీఈడీ చేసి ఉపాధ్యాయునిగా పనిచేసిన తాను సంగీత దర్శకునిగా ఈ చిత్రానికి సంగీతం అందించి ఇక్కడే పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆ పాటను పాడి అలరించారు. నిర్మాత బాలకృష్ణ సోమినేని మాట్లాడుతూ ఈ సినిమా విశ్రాంతి తర్వాత వచ్చే సీన్ని ఎవరూ ఊహించలేరని, అంత గొప్పగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. సో ఈ సినిమా ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ కొంచెం మాస్గున్న లైక్ సిటీ బేస్లోనే వస్తున్నాయి. చాలా రామ్ కామ్స్, తెలుగు నేటివిటీ అనేది లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ పాన్ ఇండియా కూడా. మన పక్కా తెలుగు నేటివిటీ, తెలుగు రూటెడ్ సినిమా చాలా రోజులు అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. సో ఒక టౌన్లో జరిగిన కథ మా సినిమా, అండ్ అందులో కావాల్సిన ట్విస్ట్లు అండ్ కొన్ని కమర్షియల్ లిబర్టీస్ తీసుకొని చేసుకున్నాము. 2003లో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రం వేసావయ్యో. ఆ పాట ఎక్కడో నేను మా ఊళ్ళో రాస్తే హైదరాబాద్కు వచ్చి దాన్ని తీసుకొచ్చి డైరెక్టర్ గారికి ఇస్తే రాజమండ్రిలో ఒక అందమైన లొకేషన్లో దానికి రూపురేఖలు తీర్చిదిద్ది నా పాటకి రూపం ఇలా ఉంటుందని చూపించిన రాజమండ్రి నగరానికి వచ్చి మాట్లాడుతున్నందుకు గర్వపడుతున్నా. మీ అందరికి నమస్కారం చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే మా దేవకి నందన వాసుదేవ ఈ సినిమా నాకు తెలిసి మహేష్ బాబు గారి మురారి తర్వాత అలాంటి సినిమాని నేను అదే కుటుంబానికి చెందినటువంటి మా హీరో, మనందరి హీరో గల్లా అశోక్ గారితో కలిసి చేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నంబర్ 3 ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు మనందరి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ దేవకి నందన వాసుదేవ సినిమా నుంచి ఆయన పేరు మీద ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పేరు మీద పాట చేసే అవకాశం ఒక సంగీత దర్శకుడిగా నాకు వచ్చినందుకు గుణా 369 అనే కార్తికేయతో ఒక సినిమా చేశాను. ఇప్పుడు సెకండ్ ఫిలిం చేస్తున్నా. మెయిన్ ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేయాలి, గౌరవించుకోవాలని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఎక్కడున్నా మాకు ఉంటాయి ఎట్లాగో, ఎందుకంటే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అలాగే మాకు అదృష్టం కొద్దీ ఈ సినిమాకి అలాగా కృష్ణ గారి మీద అలాంటి ట్రిబ్యూట్ చేసే సాంగ్ రావటం, ఆయన బర్త్డే రోజు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం అన్నీ ఆయన ఆశీస్సుల ప్రకారం జరిగాయి. ఆయన అనుకుంటేనే జరిగినాయని నేను నమ్ముతున్నాను. రాజమహేంద్రవరం జమీందారు మెట్టపై నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీళ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ పుష్పయాగం ఘనంగా జరిగింది. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేతుల మీదుగా శ్రీ పుష్పయాగం కన్నుల పండుగగా సాగింది. సాయంత్రం 5:30 గంటల నుంచి శ్రీ విష్ణు సహస్ర పారాయణం, ద్వాదశారాధన, ధ్వజారోహణం అనంతరం అన్ని రకాల పుష్పాలతో స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ పుష్పయాగాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. అనంతరం ఆచార్య రుత్విక్ సన్మానం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి పుష్పయాగాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనని భగవంతునికి ఏం కావాలి నాకే వద్దు స్వామి, ఆయన ఏది ఇవ్వాలనుకున్నాడు అన్ని సంకల్పం చెప్పిన తర్వాత చివరికి ఇవేనుకుంటే ఎక్కడ కుదురుతుంది? www.com లో ఉన్న లిస్ట్ అంతా చెప్పేశావు. బోల్ చెప్పు ఇవన్నీ ఉన్నాయేమో 21 లేదు, పడిపోలేదు తెలుసుకుంటావు.
పూజార్థం దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఇందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ ఓం శ్రీధరాయ నమః ఓం వెంకటేశాయ నమః ఓం దేవగా సార్వభౌమాం శ్రీమతిలాండకోటి బ్రహ్మాండనాయక వెంకటేశ్వర స్వామినః సకలోకాయ ప్రపంచాదీన్ అవధారయ తేషు ప్రథమతః ఋగ్వేదం అవధారయ కాబట్టి అది కూడా మన అంత సేవించుకున్నా చుట్టూ తిరిగి వచ్చుకున్నట్టు ఆ హుండీలో వేస్తూ వెంకటేశ్వర స్వామి వేసినప్పటికీ కూడా కృష్ణార్పణ. అదేంటండి వేసేది వెంకటేశ్వర స్వామికి చెప్పేది కృష్ణార్పణ అంటే గుర్తు పెట్టుకోండి. కృష్ణునికి అర్పించడం ద్వారా ఉండేటువంటి అమోఘం. దుర్యోధనుడు పాండవుల యొక్క అజ్ఞాతవాసాన్ని భంగం చేయడానికి దూర్వాస మహర్షిని ప్రార్థించాడు. మీరు మీ శిష్య పరివారంతో వెళ్ళి వాళ్ళు నిత్యము ప్రతిరోజు చేస్తున్నారు డిపార్ట్మెంట్ లాగా ఏమిటో కనుక్కోండి అని చెప్పి వెళ్ళడానికి భంగం చేయడానికి దూర్వాస మహర్షి పంపించారు. ఆయన 1 గంట 2 గంటల టైం వచ్చారు మంచి వేసంకాలం టైంలో. అప్పటికి పాండవులందరూ 5 వాళ్ళ మొత్తం ఆ అక్షయ పాత్రలో ఉండేటువంటి ఆహారం ద్వారా అందరికీ అన్నదానం చేసేసి అది కడిగేస్తే మళ్ళీ ఫలించదు. కాబట్టి తుడిచేసి సాపాలు అయిపోయి భోజనాలు అయిపోయి తుడిచేసారు, లోపల పెట్టేశారు. ఆ టైంలో ఈయన వేల మంది వస్తువులో వచ్చేసాడు. అసలు దూర్వాస అసలు పేరు దూర్వాస మహర్షి. ఆయా నడవనాన్న భోజనానికి వచ్చా అంటే మేము కొంచెం సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి సంధ్యానాలు అవన్నీ చేసుకొస్తాం, 5 నిమిషాలు గబగబా రెడీ చేయాలి. అలాగే చేసేది ఇంట్లో ఉన్నాయని మగవాడు చెప్పేస్తాడు. వాటి ఏంటంటే ఇంట్లో ఉన్నాయో లేవో చూసుకోవాల్సింది 10 కదా ఆవిడ చూడాలి. వెళ్ళి ఇలా వచ్చారు, ఏమండి అన్నీ అయిపోయాయి కడిగేసి అన్యాయం అన్నాయా నువ్వు అలా అనకూడదు. కొంచెం ఎక్కడైనా అన్నయ్య ఎక్కడా లేదు అంటే లేదమ్మా చూడమ్మా 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 అని పాపం ఒక పావుగంట సేపు వాదిస్తే ఏడుస్తూ ఉంటే సరే అని చెప్పి నేను అని చెప్పి వెళ్ళి చూస్తే అందులో ఒక మెతువు ఉంది పరమాత్మ సృష్టి చేత. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డికి బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రాధిక దంపతులు ఆయనను కలిసి అభినందించారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ గూడూరి రాధిక రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలకు వచ్చి విశ్వేశ్వరరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి దుస్సాలువ కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో సేవ చేసిన టీకే విశ్వేశ్వరరెడ్డికి ఈ ఆనరరీ డాక్టరేట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ పదవి లేకపోయినా ఎంతో మంది పేదవారికి ప్రజలకు సేవ చేసినందుకు ఈ గుర్తింపు ఆయనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో అమిత్ షా, వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం. అంగరంగ వైభవంగా లక్ష్మీనారాయణ హోమం, శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులచే నిర్వహణ. జమ్మూ కాశ్మీర్లో లోయలో పడిన బస్సు, 21 మంది మృతి, 57 మందికి తీవ్ర గాయాలు. ఘనంగా శ్రీ మహాగురుస్థాన్ ప్రథమ వార్షికోత్సవం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తులకు అన్నదానం. ఐసెట్లో ఆదిత్య డిగ్రీ కళాశాలకు ర్యాంకుల పంట, ర్యాంకర్లను అభినందించిన సుగుణారెడ్డి, గంగిరెడ్డి. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.